నమస్తే. నేను శ్రీకాంత్ శర్మ. కుంభమేళాలో ఇటీవల తొక్కిసలాట జరిగి పదుల సంఖ్యలో కొంతమంది మరణించినట్టుగా మనకు తెలుసు. అది చాలా విచారకరము. ఒక హిందువుగా, భారతీయులుగా మనమందరం గూడా ఈ విషయం పైన సంతాపాన్ని ప్రకటించాల్సినటువంటి విషయమే. ఇది సానుభూతి తెలియజేయాల్సినటువంటి విషయమే. ఇలాంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదు అని హిందువులు మాత్రమే కాకుండా ఈ భారతదేశంలో నివసించేటువంటి హిందువేతరులు అందరూ కూడా కోరుకోవాలి. అందరూ అన్ని సమయాల్లో, అన్ని పర్వదినాల్లో, వారి వారి మతాలకు సంబంధించినటువంటి పండుగల్లో అందరూ సురక్షితంగా వారి వారి పండుగలను, వారి వారి మత విశ్వాసాలను గౌరవించుకుంటూ చేసుకోవాలని మనమందరం కోరుకుందాం. అయితే ఈ సందర్భంగా ఇప్పుడు ఈ వీడియోలు ద్వారా మీ అందరినీ కోరుకునేదేంటంటే, ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త బాగా ట్రెండింగ్ అవుతుంది. ఒక మీమ్ అనేటువంటిది బాగా చలామణి అవుతుంది. అదేంటంటే కుంభమేళాకి సినీ నటి, వైఎస్ఆర్‌సీపీ లీడరు, ఒక హీరోయిను రోజా శిల్వమణి గారు కుంభమేళాకు వెళ్ళేటువంటి వీడియో ఒకటి నెట్టింట్లో బాగా వైరల్ అయింది. తాను కూడా కుంభమేళాకు వచ్చి స్నానం చేసుకుంటున్నాననేటువంటిది. ఆ తర్వాత ఈ తొక్కిసలాట జరగడము, కొంతమంది మరణించడం అనేటువంటిది కూడా జరిగింది. అయితే ఇప్పుడు చాలామంది సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారనంటే, రోజా గారు కుంభమేళాకు వచ్చినటువంటి కారణం చేత ఈ తొక్కిసలాట జరిగింది. ఈ మరణానికి రోజా గారే కారణము. ఎందుకంటే ఈమెది ఐరన్ లెగ్గు మహిమ. ఈవిడ ఎక్కడ ఉంటే అక్కడ ఈ విధమైనటువంటి సంఘటనలు జరుగుతాయి అనేటువంటి విధంగా కొంతమంది మీమర్స్ గానివ్వండి, లేకపోతే కొంతమంది యూట్యూబర్స్ కానివ్వండి, ఈ విధమైనటువంటి ట్రోలింగ్ అనేటువంటిది రోజా గారి పట్ల చేస్తున్నారు. దయచేసి ఇట్లా ఒక సంఘటనకు ఒక వ్యక్తిని ఆపాదించడము, విమర్శించడం అనేటువంటిది ఇది సభ్యత ఎంత మాత్రము కాదు. ఒక సనాతన ధర్మవాదిగా, ఒక ఆధ్యాత్మికంలో ఉన్నటువంటి వ్యక్తిగా మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నాను ఏంటంటే, ఇటీవల నైతిక విలువల సలహాదారుగా ప్రకటించబడినటువంటి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు సోషల్ మీడియాను ఈ విధమైనటువంటి వ్యక్తిగత విమర్శలకు వాడుకోకుండా హుందాగా చాలా మంచి పనులకు వాడుకుందామని ఒక ప్రకటన ఇచ్చారు. ఇలా అనవసరంగా ఒక వ్యక్తిని ఈ విధమైనటువంటి విషయాలకు ఆపాదించడం అనేటువంటిది సభ్యత కాదు. ఒక సంఘటన జరగడానికి ఎవరూ బాధ్యులు కారు. ఇలాంటి కుంభమేళాకు సంబంధించినటువంటి విషయాల్లో ఇది మన అత్యుత్సాహం అవుతుంది. ఇది మన పొరపాటే. కనుక దీన్ని దయచేసి వ్యక్తికి ఆపాదించి ఇలా విమర్శలకు గురి చేయడం అనేటువంటిది మంచిది కాదు. తద్వారా ఆ వ్యక్తి మనోభావాలు చాలా దెబ్బతినే అవకాశం ఉంటుంది. వారి కుటుంబ సభ్యులు